ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే గేదె తీసుకొని వెళ్ళాక ఒక 5 రోజులకో 10 రోజులకో డెలివరీ అవుద్ది కస్టమర్ దగ్గర. ఆ డెలివరీ అయ్యే వరకు రొమ్ములకి బుడ్లమైకి గ్యారంటీ పూర్తిగా అవగాహన ఉండి వచ్చి తీసుకున్నట్టు అయితే ఎటువంటి ఇబ్బంది జరగలేదు. అన్నప్పుడు డెలివరీ అయితే సెకండ్ ఈత. ఇంకొకటి తేండి, ఇది చెప్పండి. వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము జగ్గంపేటలో ఉన్నాము, రాజమండ్రి దగ్గర లావరాజ్ డైరీ ఫామ్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే గత 5-6 సంవత్సరాల నుంచి అయితే వీడియోలలో ఉన్నారు అన్నగారు. అయితే గేదెలు ఏం రేట్లు అమ్ముతున్నారు ఏందనేది ముందు నుంచి కూడా ఇక్కడ జగ్గంపేటలో డైరీ ఫామ్ ఉందంటే అది అన్నకని చెప్పొచ్చు. ముందు ఫస్ట్ నుంచి కూడా ఓన్ డైరీ ఉంది, బ్రోకరిజం కాకుండా డైరెక్ట్ డైరీ ఉంది. రైతుల డైరెక్ట్ అమ్ముతున్నారు, డైరెక్ట్ ఇప్పించేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకైతే 2 బ్రాంచులు ఉన్నాయి, ఒకటే దగ్గర 2 బ్రాంచులు ఉన్నాయి. అడుగుదాము అన్నకు ఏ విధంగా గేదెలు, ఎన్ని గేదెలు ఉన్నాయి, ఎంత ప్రైస్ ఉంది, ఏ విధంగా ఉందని డీటెయిల్గా అడుగుదాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. అడ్రస్ ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ ఏమొస్తుంది, ఎన్ని గేదెలు మన ఫామ్లో ఉన్నాయి? మన అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రామవరం గ్రామం అన్న. మన డైరీ ఫామ్ నేమ్ వచ్చి లావరాజ్ డైరీ ఫామ్. ఓకే. మన దగ్గర గేదెలు వచ్చేసి మినిమం 40 నుంచి 50-60 గేదెలు ఉంటాయి అన్న డైరీలో. ముందు నుంచి అంతే ఉంటాయి, స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు 40 నుంచి 50-60 గేదెలు మన డైరీలో ఉంటాయి అన్న. ఇప్పటిదాకా ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్ని గేదెలు సుమారు అమ్మిరు మీరు రైతుకి? అలా మనం చెప్పలేమన్న, ఎందుకంటే మొన్న లాస్ట్ మంతే ఇంచుమించులో ఒక 40-45 గేదెలు అమ్మాం. ఓకే. అలా ఏంటంటే ఇప్పుడు నుంచి అంటే ఇంచుమించులో నేను ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక 5-6 ఇయర్స్ అవుతుంది. ఓకే. అప్పటి నుంచి అంటే ఇంచుమించులో ఒక 1000 పైనే అమ్ముంటాం అన్న గేదెల్ని. ఓకే. మీ డాడీయాలు అంటే ఇంకా లెక్క పెట్టలేమన్న. ఓకే, వేలల్లో మీరు? అవునండి, ఎందుకంటే మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా ఇదే ఫీల్డ్. ఓకే. మా తాతయ్య గారు ఇదే బిజినెస్, డాడీది ఇదే బిజినెస్. ఇప్పుడు ఏ విధంగా ఉంది మార్కెట్ ఇక్కడ జగ్గంపేటలో? మార్కెట్ ఏ విధంగా ఉంది, రైతులు ఏ విధంగా చెప్తున్నారు? చాలా కింద కమెంట్స్ కూడా చేస్తున్నారు చాలామంది రైతులు, ఇన్ని పాలిస్తున్నాయి అని. దాని రీజన్ ఏంది, దాని గురించి కామెంట్ అంటే అన్న, గేదెలు అనేవి ఇప్పుడు కూడా బయట డైరీల గురించి మనకు తెలదు. నా వరకు ఏంటంటే గేదెలు అనేవి ఇప్పుడు కూడా క్వాలిటీ గేదెలు తీసుకొని వస్తాం మన డైరీలోకి. ఓకే. క్వాలిటీ గేదెలు తీసుకొచ్చినప్పుడు కస్టమర్ అనే వ్యక్తి అనుభవం ఉండి పూర్తిగా అవగాహన ఉండి వచ్చి తీసుకున్నట్టు అయితే ఎటువంటి ఇబ్బంది జరగదు ఎక్కడ కూడా. ఓకే. నా దగ్గరే కదా, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది జరగదు. కానీ కొంతమంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే టైం ఇస్తలేదు. ఓకే. ఇప్పుడు ఒక గేదెను కొనడానికి వచ్చిన కస్టమరు ఆ గేదెను తీసుకునేటప్పుడు టైం తీసుకుంటలేదు. ఓకే. జస్ట్ కొంటున్నాము వెళ్ళిపోతున్నాము అనే టైపు ఉంటుంది. వచ్చిన కస్టమర్ ఏంటంటే వచ్చి నా డైరీ పక్కన రూమ్ ఉంటుంది, వచ్చి 2-3 పూటలు పాలు చూసుకొని ఆ గేదెని నచ్చితే బేరం చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు గేదెని. అలా కాకుండా వచ్చి గేదెని రేటు మాట్లాడేసుకొని లోడ్ చేసుకొని వెళ్ళిపోయాక ఇంటికి తీసుకెళ్ళాక అది పాలు తక్కువ ఎత్తుందన్న, ఎలాగ ఉందన్న, రొమ్ము ఎలా ఉందన్న అంటే ఇంకా మనం దానికి ఏం చెప్తాం చెప్పు. దానికి 100%. ఇంకోటి ఏంటంటే 25 డేస్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ ఫామ్లో. మా ఫామ్ నుంచి 25 డేస్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డెలివరీ అయిన గేదె ఉంది అనుకో అన్న, అవును, నా డైరీ పక్కనే రూమ్ ఉంది, కస్టమర్ వచ్చి నా డైరీ రూమ్ లో స్టే చేసి 2 పూటలు 3 పూటలు పాలు చూసుకొని తీసుకొని వెళ్ళొచ్చు డెలివరీ అయిన గేదె అవుతాయి. భయాన ఎంత ఇవ్వాలి మీకు? అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి? అడ్వాన్స్ 1000 రూపాయలు ఇచ్చినా 100 ఇచ్చినా చాలన్న, దానికి ఇబ్బంది ఏమి లేదన్న. గేదె బేరం చేసుకుని పాలు చూసుకున్నా పర్లేదు, పాలు చూసుకున్నాక బేరం చేసుకున్నా పర్లేదు, అందులో ఇబ్బంది ఏమి లేదు. తర్వాత ప్రెగ్నెన్సీ గేదె విషయానికి వస్తే గేదె తీసుకొని వెళ్ళాక ఒక 5 రోజులకో 10 రోజులకో డెలివరీ అవుద్ది కస్టమర్ దగ్గర. ఆ డెలివరీ అయ్యే వరకు రొమ్ములకి బుడ్లమైకి గ్యారంటీ ఇస్తాం. పాలకి 20 డేస్ 25 డేస్ గ్యారంటీ ఇస్తాం డెలివరీ అవ్వాక. ఓకే. వాళ్ళ దగ్గర ఎంత పాల గ్యారంటీ ఉంటుంది, మీ దగ్గర రైతు చూసుకుంటే ఎంత పాల డెలివరీ అయిన దానికి? పాలు గ్యారంటీ అంటే ఇప్పుడు డెలివరీ అయిన గేదెలు అన్ని కూడా నా దగ్గర జున్ను పాలు మీద ఉంటాయి. అవును. ఇప్పుడు 2 రోజులు 3 రోజులు గేదెలు ఉంటాయి మన దగ్గర అన్ని కూడా. ఆ గేదెలు ఇప్పుడు ఎన్ని ఇస్తాయి? ఒక 5-6 లీటర్లు పాలు ఇస్తాయి. అవును. ఆ 5-6 లీటర్లు ఇక్కడ పిండి చూపిస్తాం మేము. ఓకే. ఇంటికి వెళ్ళాక అన్న ఇది ఒక 7 లీటర్లు ఇస్తుంది అని మేము చెప్తాం. కోటికి వచ్చేసి ఒక 7 లీటర్లు ఇస్తుంది అని చెప్తాం. ఆ 7 లీటర్లు 100% అవుద్ది. ఒకవేళ 7 లీటర్లు అవ్వకపోయినా 6 లీటర్లు అయినా కూడా కస్టమర్ మనకి రిటర్న్ బ్యాక్ కాల్ చేయడు. ఓకే. రైతు ఏదన్నా రైతు దగ్గర దాన తక్కువ అవడం వల్ల అలాంటివి ఏమైనా కావచ్చా? అలాంటివి కూడా ఉంటాయి అన్న. ఇప్పుడు గేదె జర్నీలో నలిగిపోయి కస్టమర్ దగ్గరికి వెళ్ళాక మినిమం 1 వీక్ టైం పడుతుంది సెట్ అవ్వడానికి. అవును. తర్వాత వచ్చి ఇంకోటి ఏంటంటే దానా ఫీడింగ్ తక్కువైనా పచ్చగడ్డి మెయిన్ ఇంపార్టెంట్. ఏంటంటే దానా కన్నా ఇంపార్టెంట్ అయింది పచ్చగడ్డి. ఓకే. పచ్చగడ్డి ఎంత కడుపు నిండా ఉంటే
అంత మంచిది గేదెకి. ఓకే. పచ్చగడ్డి కూడా తక్కువైనా ఇబ్బంది అవుద్ది అన్న. దాని మీద ఏంటంటే పాలు తగ్గుతాయి. ఇంకోటి ఏంటంటే డైలీ ఇప్పుడు మార్నింగ్ 6కి పాలు తీస్తున్నాం అనుకో, మళ్ళీ టైం మారినా కూడా పాలు తగ్గుద్ది గేదె దగ్గర. 7 టైం టు టైం తీయాలి. మార్నింగ్ 6కి తీసామంటే ఈవినింగ్ 5:30కో 6కో తీయాలి పాలు కన్ఫర్మ్గా. అలా కాకుండా మార్నింగ్ 7కి తీసి మళ్ళీ ఈవినింగ్ 8కి తీసామనుకో లీటర్న్నర పాలు డిఫరెన్స్ వస్తుంది గేదె దగ్గర. తగ్గొచ్చు, దానికి నొప్పి వల్ల పెరగవచ్చు, ఏదో ఒకటి కావచ్చు. ఇంకొకటి ఎంత దాన ఇవ్వాలి, క్లియర్గా ఎంత ఇవ్వాలి? గేదెకి వచ్చేసి మినిమం దాన వచ్చేసి 3 కేజీలు అన్న. ఉదయం ఒక 3 కేజీలు, సాయంత్రం 3 కేజీలు పెట్టుకోవాలి మినిమం దాన. అది తర్వాత ఆ గేదె మిల్క్ కెపాసిటీని పెట్టి ఆ గేదె బాడీని పెట్టి మనం దాన పెంచుకుంటాం తగ్గించుకుంటాం అనేది. ఇప్పి అన్న మీ గేదెలు ఎన్ని చూడొచ్చు, గేదెలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఇవన్నీ కూడా హెవీ సైజ్ అన్న వీళ్ళ దగ్గర ఉన్నాయి గేదెలు. ఎన్ని లీటర్ల గ్యారంటీ? స్టార్టింగ్ ఎంత ఉంది, ఎండింగ్ ఎంత ఉన్నాయి లీటర్ల పాలతోటి? స్టార్టింగ్ వచ్చేసి మనకి 12 లీటర్లు అన్న. అంటే రోజువారికి వచ్చి 6 పూటకు వచ్చి 6 లీటర్లు. ఓకే. ఎండింగ్ వచ్చేసి 16 లీటర్లు అన్న. ఓకే. ఇంకొకటి అన్న ఏంటన్నా ఇది ప్రైస్ ఏముంటుంది మన దగ్గర? ప్రైజ్ వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 1,60,000 వరకు ఉంటాయి అన్న. ఓకే. చూడొచ్చు, డైరెక్ట్ రండి ఫామ్కి. చాలా సంవత్సరాల నుంచి ఫామ్ రన్ చేస్తున్నారు అన్నగారు. ఇప్పుడు కొన్ని గేదెలు తీపిస్తాను. హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి గేదెలు. చెప్పండి. ఇది వచ్చేసి ముర్రా టాప్ క్వాలిటీ అన్న. ముర్రా టాప్ క్వాలిటీ హెవీ సైజ్ గేది 16 లీటర్లు పాలు అవుద్ది. ఇంకా 10 days ఉంది డెలివరీ అవ్వడానికి. ఓకే. గేదె బాడీ కానీ హెడ్ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు. హెడ్ క్వాలిటీ కానీ కూడా హెవీ సైజు. పల్టాసుకో, ఇక్కడ చూడొచ్చు గేదె. పల్టాసుకో. ఇది చూసుకోవచ్చు గేదె, హెవీ సైజ్ గేదె. ఎన్ని రోజుల్లో డెలివరీ అవుతుంది అన్న? డెలివరీ వచ్చేసి మనకి ఒక 6 days 7 days ఉంటుంది అన్న. 6-7 daysలో డెలివరీ అవుతుంది. పల్టాదో లాలోసుకో. సెకండ్ ఈత అన్న. ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ ఈత. ఇంకొకటి తేండి. ఇది చెప్పండి అన్న, దీని గురించి చెప్పండి. ఇది కూడా ముర్రా అన్న. ముర్రా టాప్ క్వాలిటీ. దీనికి 15 days టైం ఉంది, 15 రోజులు టైం ఉంది. ఓకే. ఇది కూడా మనకి 16-18 లీటర్లు పాలు అవుతుంది దానికి. ఏది బాగా హెవీ సైజు, క్వాలిటీ కానీ హెడ్ క్వాలిటీ కానీ. 15 రోజులు ఉందండి టైం దీనికి. ఇంకా 15 రోజులు టైం ఉంది. ఇక్కడ చూడండి గేదెలలో మంచి సైజ్ ఉంది. అది అన్న అక్కడ కట్టేసింది, అది బన్నీ అన్నది. ఇది బన్నీ. ఓకే. హండ్రెడ్ క్వాలిటీ. అది కూడా క్వాలిటీ. కోల్కేక్ పల్టా డెలివరీ అయిందా? అవ్వలేదండి ఇంకా. ఇంకా 4-5 days ఉంటుంది. 4-5 days ఉంటుంది. క్వాలిటీ చాలా టాప్ క్వాలిటీ అన్న. 16 లీటర్లు పాలు అవుద్ది. ఓకే. హండ్రెడ్ క్వాలిటీ కూడా చాలా మంచిది. ఇక్కడ చూసుకోవచ్చు గేదె చాలా మంచిది. ఎన్నో అయితే ఉంటుంది? ఇప్పుడు ఏంతే 3 అయితే ఉంటుంది. ఇప్పుడు ఏంతే 3 అయితే. ఠీక్. ఎంత దాకిస్తుంది మనకి? 16 లీటర్లు పాలు అవుద్ది అన్న. ఠీక్. మీరు ఒక 12 లీటర్ దాకా గ్యారంటీ ఇస్తారు రైతుకి? 14 లీటర్లు ఇస్తామన్న. 14 లీటర్లు గ్యారంటీ ఇస్తారు. ఓకే. ఇక్కడ చూడండి గేదెలు మొత్తము ఇంకా ఉన్నాయి. అక్కడ గేదెలు, అక్కడ సైడ్ చాలా గేదెలు ఉన్నాయి. అడుగుదాము. ఇది కూడా అన్న ఈ గేదె చెప్పండి అన్న. ఇక్కడ వచ్చిన ముంగలు ఉన్నారు బన్నీ అన్న. అది కూడా ఓకే. చూడొచ్చు అక్కడ సైడ్ వెళ్ళి అడుగు. ఇది బన్నీ అన్న. ఇది బన్నీ. బన్నీ బాగా హెవీ సైజు. ఓకే. దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి 16 లీటర్లు పాలు అవుద్ది అన్న. 16 లీటర్ పాలు. దీని టైం వచ్చి డెలివరీ టైం వచ్చేసి ఇంకా 1 week ఉందండి టైం. 1 week టైం ఉంది. ఓకే. ఇక్కడ చూసుకో. ఇది చెప్పండి. ఇది కూడా బన్నీ అన్న. ఓకే. ఇది కూడా బన్నీ. ఇది కూడా మన బన్నీ ఎన్ని ఉన్నాయి, ముర్రా ఎన్ని ఉన్నాయి? ఈ బన్నీ వచ్చేసి ఒక 20-22 ఉంటాయి అన్న. ఓకే. మిగతా ముర్రా 30-32 అలా ఉంటాయి. 30-32. ఓకే. మొత్తం ఇంచుమించులో ఒక 60 గేదెలు ఉన్నాయండి డైరీలో. ఓకే. 2 డైరీలలో. ఓకే. 60 ఉన్నాయన్న. ఇది చెప్పండి. ఇది కూడా ముర్రా అన్న. ఇది ఓకే. ఇది మనకి 14 లీటర్లు పాలు అవుద్దని. ఇంకా 1 week టైం ఉంది డెలివరీ అవడానికి. డెలివరీ ఎన్ని ఉన్నాయి మన దగ్గర? డెలివరీ అవన్నీ అయితే 14 ఉన్నాయన్న. 14 ఉన్నాయి. మిగతా అన్ని కూడా 1 week 10 days లో డెలివరీ అవే గేదెలు ఉన్నాయి. ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా చేస్తారు? ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసరికి 5 గేదెల కంటే తక్కువ తీసుకుంటే డీజిల్ వరకు పెట్టుకోవాలన్నా. 5 గేదెలు దాటి తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తాం మేము. ఓకే. ఫ్రీ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. రైతుల పేపర్ అంతా రెస్పాన్సిబిలిటీ మీద 100%. మా డైరీ నుంచి ఒక లెటర్ వస్తుందన్న, లెటర్ ఇస్తాము. ఓకే. తర్వాత బిల్లు కావాలంటే బిల్లు ఇస్తాము. రైతులకు ఫుడ్ అకామిడేషన్ ఏ విధంగా ఉంటుంది? ఇబ్బంది ఏమి ఉండదు అన్న. ఫ్రీ అంతా. మొత్తం ఫుడ్ గానీ రూమ్ గానీ అన్ని ఫ్రీ అన్న. అమౌంట్ గట్టి ఏమి ఇవ్వకూడదు. డైరీ పక్కన ఉంటుంది రూమ్ కూడా. ఇది చూడొచ్చు. ఇదే రూమ్ కూడా డైరీ పక్కన ఉంటుంది. స్టే చేసి చూడొచ్చు. ఇబ్బంది ఏమి ఉండదు. మనం మీరు తిన్నదే రైతులకు ఇబ్బంది ఏమి ఉండదు అందులో. ఆ విధంగా ఉంది. కాంటాక్ట్ చేయండి స్క్రీన్ నెంబర్కి. థ్యాంక్ యూ. జై హింద్.